కార్తీక మహాపురాణము రెండవ రోజు పారాయణము. బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగారు. రాజా, స్నాన దాన జప తపాలలో దేనిని గాని ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలాన్ని ఇస్తుంది. ఎవరైతే సుఖాలాసుల శరీర కష్టాన్ని జడిచి కార్తీక వ్రతాన్ని ఆచరించారో అటువంటి వాళ్ళు 100 జన్మల కుక్కలుగా పుడతారు. పౌర్ణమాయం కార్తికే మాసి స్నానాదిస్తు నాచరన్ కోటి జన్మాసు చండాలయోన సంజాయతే నృప క్రమోద్యోన సముత్పన్నో భవతి బ్రహ్మరాక్షస అత్రే బోధానం హరంతీమి మితిహాసం పురాతనం. భావం: కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జప ఉపవాసాలతో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు 1,000,000 పర్యాయాలు చండాలపు యోనిలో జన్మించి తుదకు బ్రహ్మ రాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక కథను చెబుతాను విను. అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వానిష్ఠుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములు పలకనివాడు, అన్ని భూతముల యందును దయాళువు, తీర్థాటన ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకానొక తీర్థయాత్ర సందర్భముగా ప్రయాణిస్తూ మార్గమధ్యములో గోదావరి తీరా నగర ఒకానొక ఎత్త అయిన మర్రి చెట్టు మీద కారు నలుపు కాయఛాయ గలవాళ్ళు, ఎండిన డొక్కలు కలవాళ్ళు, ఎర్రని నేత్రములు గడ్డములు కలవాళ్ళు, రొచ్చబడిన ఇనుప తీగల వల్లే పైకి నిక్కి ఉన్న తల వెంట్రుకలతో వికృత వదనార విందాలతో కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న 3 బ్రహ్మ రాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల వలని భయము చేత ఆ మర్రి చెట్టు 4 వైపులా కూడా 12 మైళ్ళ దూరంలో ఎక్కడా ప్రాణి సంచారం అనేదే ఉండేది కాదు. అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరము నుంచే చూసిన తత్వనిష్ఠుడు అదిరపడ్డాడు. దానితో పాటే ఆ రాక్షసులు కూడా తనను చూడడంతో మరింత భయపడినైన శోకాకుల చిత్తముతో శ్రీహరిని స్మరించసాగాడు. త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణ నావ్యయ సమస్త భయ విద్వాంసిన్ త్రాహిమం శరణాగతం నాణ్యం పశ్యామి దేవేశ తత్తోహం జగదీశ్వర. అంటే దేవతలు లోకాలు కూడా యజమానివైన వాడా నారాయణ, అవ్యయ నన్ను కాపాడు అని రకాల భయాలను అంతము చేసేవాడా, నిన్నే శరణు కోరుతున్న నన్ను రక్షించు ఓ జగదీశ్వర. నువ్వు తప్ప ఇంకొక దిక్కు నెరుగని వాడను, నన్ను కాపాడు రక్షించు అని ఎలుగెత్తి స్మరించుచు రాక్షస భయముతో అక్కడ నుంచి పారిపోసాగారు. అతడిని పట్టి వధించాలనే తలంపుతో ఆ రాక్షస త్రయము అతని వెనుకనే పరిగెత్తసాగింది. రక్కసులు పాలునికి చేరువవుతున్న కొద్దీ సాత్వికమైన విప్ర తేజస్సు పరిగెత్తసాగినది. రక్కసుల పాలునికి చేరువవుతున్న కొద్దీ సాత్వికమైన విప్ర తేజస్సు కట్టబడటం వలన తెరపి లేకుండా అతనిచే స్మరింపబడుతూ ఉన్న హరినామము చెవులబడటం వలన వెంటనే వారికి జ్ఞానోదయమైనది. అదే తడవుగా ఆ బాపనికి ఎదురుగా చేరుకొని దండ ప్రణామములు ఆచరించి అతనికి తమ వలన కీడు కలగబోదని నమ్మబలికి, ఓ బ్రాహ్మణుడా, నీ దర్శనముతో మా పాపాలు నశింపపోయాయి అని పునః నమస్కరించారు. వారి నమ్రతకు కుదుటపడిన హృదయముతో తత్వనిష్ఠుడు, మీరెవరు? చేయరాని పనులు ఏవి చేయడం వలన ఇలా అయిపోయారు? మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు. మరి ఈ వికృత రూపాలేమిటి? నాకు వివరంగా చెప్పండి. మీ భయబాధలవి తొలగే దారి చెబుతాను అన్నాడు. పారుని పలుకులపై ఆ రక్కసులు ఒకడు తన కథనిలా వినిపించసాగాడు. విప్రోత్తమ, నేను ద్రవిడ దేశమందలి మందరమనే గ్రామాధికారినైనా నేను కులానికి బ్రాహ్మణుడే అయిన గుణానికి కుట్లుడిని, వంచనామములు చమత్కారుని అయి ఉండేవాడిని. నా కుటుంబ శ్రేయస్సుకే అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను. బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఏనాడు పట్టెడన్నమైనా పెట్టి ఎరుగను. నయ్యవంచనతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబము నాతో సహా 7 తరాల వాళ్ళు అధోగతుల పాలైపోయారు. మరణ అనంతరము దుస్సాహమైన నరకయాత్రను అనుభవించి చివరికిలా బ్రహ్మ రాక్షసునయ్యాను. కృపాయత్త చిత్తుడవై నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు అన్నాడు. ఆంధ్రదేశీయుని గాథ. 2వ రాక్షసుడిలా వినిపించుకోసాగాడు. ఓ పవిత్రుడా, నేను ఆంధ్రుడను. నిత్యము నా తల్లిదండ్రులతో కలహించుచు వాడిని దూషించుచూ ఉండేవాడిని. నేను నా భార్య పిల్లలు మృష్టాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రమో చడ్డి కూటిని పడవేసేవాడిని. బాంధవ బ్రాహ్మణ కోటికి ఏనాడు ఒక పూటనైనా భోజనము పెట్టక విపరీతంగా ధనార్జన చేసి ఆ కావరముతో బ్రతికేవాడిని. ఆ శరీరము కాలం చేశాక
నరకాన పడి ఘోరాతి ఘోరమైన బాటలను అనుభవించి చివరికి ఇక్కడిలా పరిణమించాను. ఆ ద్రావిడుడి వలనే నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధించుము అని అన్నారు. పూజారి కడ. అనంతరము మూడవ రాక్షసుడు ముందరకు వచ్చి ఇలా మొరపెట్టనారంభించాడు. ఓ సదాచార సంపన్నుడా, నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడను. విశ్వాలయంలో పూజారిగా ఉండేవాడిని. కాముకుడను, అహంభావిని, కఠిన వచస్కుడను అయిన నేను భక్తులను స్వామి వారి కల్పించే కైకర్యములన్నింటినీ నా వేశ్యలకు అందజేసి విష్ణు సేవలను సక్రమముగా చేయక గర్వముతో తిరిగేవాడిని. తుదకు గుడి దీపాలను నూనెను కూడా హరించి వేశ్యలకు దారపోసి వారితో సంభోగ సుఖములను అనుభవించుచు పాపపుణ్య విచక్షణారహితుడై ప్రవర్తించేవాడిని. ఆ నా దోషాలకు ప్రతిఫలంగా నరకమును చవిచూసి అనంతరము ఈ భూమిపై నానావిధ హీన యోన్లలోనూ నానా నీచ జన్మల్లోనూ ఎత్తి కట్టకరకి బెట్టిదమైన బ్రాహ్మణ రాక్షసునిగా పరిణమించాను. ఓ సదయుడా, నన్ను మన్నించి మరలా జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచనమయ్యా అని ప్రార్థించారు. బ్రాహ్మ రాక్షసుల ఉత్తమ గది రెండుట. తమ తమ పూర్వ భవకృత మహాగరాశికి ఎంతగానో పశ్చాత్తాపడుతూ ఉన్న ఆ రక్కసులు కభయమిచ్చి భయపడకండి, నాతో కలిసి కార్తీక స్నానానికి రండి, మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట బయలుదేరేదీశాడు బ్రాహ్మణుడు. అందరూ కలిసి కావేరీ నదిని చేరారు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మ రాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయముగా ముందు స్నానం చేసిన పిమ్మట రక్కసుల చేత కూడా స్నానం చేయించాడు. అనంతరము అముకానం బ్రహ్మ రాక్షత్వ నివారణార్థం అస్యం కావేర్యం ప్రాతస్నాన మహం కరిష్యే అనే సంకల్పనతో అతడు విధి విధానంగా స్నానం చేసి తత్ఫల్యాన్ని బ్రాహ్మణ రాక్షసులకు దారపోయగా వారు విగత దోషులు దివ్యవేషులు అయి తక్షణమై వైకుంఠానికి ప్రయాణమయ్యారు. విదేహరాజా అజ్ఞానము వలన కానీ మోహ ప్రలోభాల వలన కానీ ఏ కారణం చేతనైనా కానీ కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీ నది స్నానం ఆచరించి విష్ణువుని పూజించిన వాళ్లకు నిస్సందేహముగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలము కలుగుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయము చేసినా సరే కార్తీకంలో కావేరీ స్నానమును తప్పకుండా చేయాలి. కావేరీలో సాధ్యం కాకపోతే గోదావరిలోనైనా మరెక్కడైనా సరే ప్రాతస్నానం మాత్రం చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతస్నానము చేయరో వాళ్ళు 10 జన్మల చండాలపుయంలో పుట్టి అనంతరము ఊర పందులుగా జన్మిస్తారు సుమా. కాబట్టి ఎటువంటి మీ మాంసంతోటి నిమిత్తము లేకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతస్నానం ఆచరించాలి. జనకుడు అడుగుతున్నాడు, హే బ్రహ్మర్షి, నువ్వింతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ ధ్వనిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో ఏ దానాలు చేయాలో కూడా తెలియజేయు. వశిష్ఠ ఉవాచ. అన్ని పాపాలను మన్ను చేసేది, పుణ్యాలను అగణ్యములుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పము అనేది హాస్యాస్పదమైన విషయము. ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించినటువంటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు. అందువల్ల వ్రత ధర్మాలను తత్ఫల్యాలను చెబుతాను విను. కార్తీక మాసపు సాయంకాలము శివాలయములో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలము వస్తుంది. శివాలయ గోపుర ద్వారా శిఖరాలయమునందు కానీ శివలింగ సన్నిధిని కానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఎవరైతే కార్తీకములో శివాలయములో ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఇప్ప నారింజ నూనెలతో కానీ దీపం సమర్పణ చేస్తారో వారు ధర్మవేత్తలు అవుతారు. ఆఖరికి ఆముదపు దీపమైన సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులు అవుతారు. కనీసము కాంక్షతో కానీ నలుగురు నడుమ బడాయి కోసము కానీ దీపాలనిచ్చే వాళ్ళు కూడా శివప్రియులు అవుతారు. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెబుతాను విను. కార్తీక దీపారాధన మహిమ. పూర్వము పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజు ఒకడు కుబేరుని మించిన సంపద కూర్చొని ఉన్న కుమారులు లేని కారణంగా కృంగిపోయిన వాడై కురంగపానికై తపస్సును కూర్చున్నాడు. మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడనే ముని అతని తపస్సును కారణం అడిగి తెలుసుకొని, ఓ రాజా, ఈ మాత్రపు కోరికలు తపస్సుతో పనిలేదు. కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతం ఆచరించి బ్రాహ్మణులకు దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే నీకు తప్పక పుత్ర సంతానం కలుగుతుందని చెప్పాడు. ఋషి వాక్యములను శిరోధార్యముగా తలంచి ఆ పాంచాలుడు తన పట్నమున చేరి కార్తీక వ్రతం ఆచరించి శివప్రీతికే బ్రాహ్మణులకు దీపదానము చేశాడు. తత్ఫలముగా మహారాణి నెలతప్పి యుక్త కాలంలోనే పురుష శిశువును ప్రసవించింది. రాజదంపతుల శిశువుకి శత్రజిత్తు అని పేరు పెట్టారు.
శత్రుజిత్తు చరిత్రము. ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్తనుడై పెరిగి యువకుడై వీరుడై వైశాంగనాలలోనుడై అప్పటికీ తృప్తి చెందక పరస్త్రీరుకుడై యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై శాస్త్ర ధిక్కారి అయి వర్ణ సంకర కారకుడై హితవు చెప్పి వచ్చిన వారిని చంపుతానని బెదిరించుచు స్వేచ్ఛాచారియే ప్రవర్తింపసాగారు. అటువంటి సందర్భంలో సౌందర్యరాశి సింహ మధ్యమ అరటి దోనెల వంటి తొరలు గలది, పెద్ద పెద్ద పిరుదులు కుచాలు కన్నులు కలది, చిలువ కలువల చక్కని పలుకులు గలది అయిన ఒక బ్రాహ్మణ పత్రి తారసిల్లింది. శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు. అనుపమాన సౌందర్య శౌర్య తేజో విరాజితైన ఈ యువరాజు పట్ల ఆ బాపనిది కూడా మోజుపడినది. తత్కారణంగా ఆమె రోజు రాత్రి తన భర్త నిద్రపోగానే సంకేత స్థలంలో రాజకుమారిని కలిసి సురత క్రీడల్లో సుఖించేది. రంగు బొంకు దాగవు కదా. ఏదో విధంగా ఈ సంగతి ఆ బాపరదాని భర్తకు తెలిసిపోయినది. అది మొదలు అతనికి ఒక కత్తిని ధరించి ఈ జంటను ప్రత్యక్షంగా చూసి వారి గొంతులను ఉత్తరించాలని తిరుగుతున్నారు. మహాకామకురాలైన జారిని గాని ఆ శత్రుజిత్తు గాని ఈ సంగతి నెరుగరు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనొక కార్తీక పౌర్ణమి సోమవారం నాటి రాత్రి ఆ కామకులు తమ సురత క్రీడలో ఒకనొక శిథిల శివాలయాన్ని సంకేత స్థలంగా ఎంచుకున్నారు. అపరరాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది. ఆ బాపనిది తన చీర చెంగు చించి వత్తిని చేసింది. రాజకుమారుడు ఎక్కడి నుంచో ఆముదని తెచ్చారు. ఇద్దరూ కలిసి అక్కడే ఖాళీ ప్రమిదలో ఆ రెండింటిని జోడించి దీపం పెట్టారు. ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలను ఒకరు చూసుకుంటూ సంభావనలు లీనమయ్యారు. ఈ విషయమును ఆ బాపని దాని మొగుడికి ఎలాగో తెలుసుకున్నారు. కత్తి పట్టుకొని వచ్చారు. ముందుగా శత్రుజిత్తుని, అనంతరము తన భార్యను తెగనరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ విధంగా వాళ్ళు ముగ్గురు ఆ రాత్రికి అక్కడికక్కడే విగత జీవులు కాగానే పాశహస్తులైన యమదూతలు పవిత్రాత్ములైన శివదూతలు ఒకేసారి అక్కడకు చేరారు. శివదూతలుగా రాకుమారుణ్ణి రంగుదాన్ని తన విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు. యమదూతలి అమాయకపు పాపడుని తమతో నరకమున వైపు లాగుకొని పోసాగారు. అందుకు ఆశ్చర్యపడిన పారుడు, ఓ శివదూతలారా, కాని పని చేసిన వారికి కైలాస భోగము, నా వంటి సదాచారునికి నరకయోగమా అని ప్రశ్నించగా అందులో ఆ శివదూతలు, వీరెంత పాపాత్ములైనా ఈరోజు కార్తీక పౌర్ణమి సోమవారం కాబట్టి శివాలయములో అందున శిథిలాలయములో శివలింగము ఎదురుగా దీపారాధన చేశారు గనుక వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు. ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసములో అందున పౌర్ణమి నాడు పైగా సోమవారం నాడు దేవాలయములో దీపారాధన చేయడం వలన అత్యధిక పుణ్యాత్ములై వీళ్ళని పాపకర్మలుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడు అయ్యావు, పాపాత్ముడవు అయ్యావు. అందుకే నీకు ఈ నరకము, వీరికి కైలాసం అని చెప్పారు. బ్రాహ్మణుడికి శివపారిషుదులు జరిగిన ఈ సంభాషణ విన్న శత్రుజిత్తు తాను కలుగజేసుకొని, అయ్యలారా, దోషము ఏమైనా ఉండగా మాకు కైవల్యం ఇచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ములు చేసిన అమాయకునికి నరకానికి పంపడం భావ్యం కాదు. కార్తీక మాసములో దొడ్డదైన అందులో పూర్ణిమ గొప్పదైతే, సోమవారము మరీ ఘనమైనదైతే, దీపారాధన మరీ పుణ్యకరమైనదే అయితే మాతో పాటే కలిసి మరణించిన బాబని కూడా కైలాసమీయక తప్పదని వాదించడం జరిగింది. తత్ఫలముగా శత్రుజిత్తు తాను తన ప్రియురాలు ఆచరించిన భక్తి తైలమును పుణ్యమును తాముంచుకొని ఆ దీపము వెలిగించిన పుణ్యమును బ్రాహ్మణులకు దారపోయగా శివదూతలు విప్రుని కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకొని వెళ్ళారు. కాబట్టి ఓ మిథిల నగరీశ్వర, కార్తీక మాసములో తప్పనిసరిగా శివాలయములో కానీ విశ్వాలయములో కానీ దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందున శివాలయములో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయినిగా గుర్తించు. నా మాట విని కార్తీక మాసంలో నెల పొడుగునా నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి. 2వ రోజు పారాయణం సమాప్తం.